అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ తీసుకునే పెన్షన్‌దారులందరికీ కూడా నమస్కారం. ఈ యొక్క పెన్షన్ సంబంధించి నిధులు విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి. ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పెన్షన్ సంబంధించి గాను ఆసరా పెన్షన్ కాస్త చేయూత పెన్షన్ కింద మార్చి ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరి ఖాతాలో కూడా మనకి రూ. 4,000 అలాగే రూ. 6,000 చొప్పున జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి. సో, దీనికి సంబంధించి గాను అసలు మనకు నిధులనేవి అయితే ఎప్పుడు జమ చేస్తారో దానిపై చాలామంది పెన్షన్‌దారులు ఎదురు చూస్తున్నారు. సో, మనకి ప్రభుత్వం కూడా ఈ యొక్క పెన్షన్ పెంచి ఇవ్వడానికి ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తుందండి. సో, దీనిపై మనకి ఏ అప్డేట్ ఉంది ప్రతిదీ కూడా తెలుసుకుందాం. అంతకంటే ముందు చాలామంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే దీని ద్వారా నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తుంది. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే పెన్షన్‌దారులందరికీ ఉపయోగపడేలాగా రాష్ట్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన పథకం అయితే తీసుకొచ్చిందండి. అదే మనకి చేయూత పెన్షన్ సంబంధించి గాను గతంలో చూసుకున్నట్లయితే మీ అందరికీ తెలిసిందే మనకి రూ. 2,000, రూ. 3,000 అందించేవారు. అయితే ఈ ప్రభుత్వం మనకి ఈ యొక్క పెన్షన్ పెంచి ఇస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండీ. గతంలో మనకి వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు చూసుకుంటే మనకి రూ. 2,000 అందించేవారు. అయితే ఈ ప్రభుత్వం మనకి రూ. 4,000 కింద పెంచిందండి. అయితే మనకి దివ్యాంగుల పెన్షన్ 3,000 కాస్త 6,000 వరకు పెంచి అందించబోతుంది. అయితే దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 22,000 కోట్ల నిధులు అవసరమయ్యే అవకాశం ఉందని చెప్పి అంచనా అయితే వేసింది. దీన్ని బట్టి చూసుకుంటే మనకి రాష్ట్ర ప్రభుత్వం యొక్క పెన్షన్ ఇచ్చే ఆలోచన ఉన్నట్టు తెలుస్తుందండి. ఇక్కడ మనకి ముఖ్యంగా తెలియాల్సింది ఏంటంటే అర్హులైన ప్రతి ఒక్కరికి మాత్రమే ఈ యొక్క పెన్షన్ అయితే వస్తుందండి. అంతేకాదండి మీరు వేరే వేరే జిల్లా నుంచి కూడా ఈ యొక్క పెన్షన్ తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగిందనమాట. సో, దీన్ని బట్టి చూసుకుంటే మీరు ఎక్కడున్నా కానీ ఈ యొక్క పెన్షన్ మిస్ కాకుండా తీసుకుంటారండి. అయితే దీనికి సంబంధించి మన నిధులు కేటాయించడంపై రేపు ఎల్లుండిలోగా అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉందండి. ఇప్పుడు దీనిపై అధికారిక ప్రకటన వచ్చినా కానీ మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.